సింగనమల దుర్గాంజనేయ స్వామి ఆలయ పూజారి రమణాచారి చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. న్యాయం చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు కూర్చున్న పూజారిని అర్ధరాత్రి సమయంలో 1 పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. అనంతరం చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాను న్యాయం కోసం శాంతియుతంగా దీక్ష చేస్తుంటే బలవంతంగా తీసుకెళ్లడం సరికాదని పూజారి రమణాచారి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సింగనమల సిఐ కౌలుట్లయ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఏమైనా అనాథం జరిగితే పూర్తి బాధ్యత సింగనమల సిఐ కౌలుట్లయదేనని పూజారి స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే తల్లి అండతోనే తనపై, తన కుటుంబంపై భౌతిక దాడికి యత్నం జరిగిందని ఆరోపించారు. చికిత్స అనంతరం పూజారిని సింగనమల దుర్గా ఆంజనేయ స్వామి ఆలయంలోని తన నివాసానికి తరలించారు. న్యాయం జరిగే వరకు ఇంటి వద్దనే నిరాహార దీక్ష కొనసాగిస్తానని పూజారి రమణాచారి తేల్చి చెప్పారు. దిస్ మై డెత్ నోట్. దీనికి కారణం సినిమా చేయ కోరుట్లయ్యా. దీనికి డాక్టర్ సహకరిస్తున్నారు అంతే. నా హ్యూమనిటీ ఏమన్నా కండెమ్ చేస్తే అది మీరే కేసు వస్తుంది. దయచేసి సహకరించండి. కరెక్ట్. దిస్ మై డెత్ నోట్. దీనికి కారణం సినిమా చేయ కోరుట్లయ్యా. దీనికి డాక్టర్ సహకరిస్తున్నారు అంతే. నా హ్యూమనిటీ ఏమన్నా కండెమ్ చేస్తే అది మీరే కేసు వస్తుంది. దయచేసి సహకరించండి. కరెక్ట్. దిస్ మై డెత్ నోట్. దీనికి కారణం సినిమా చేయ కోరుట్లయ్యా. దీనికి డాక్టర్ సహకరిస్తున్నారు అంతే. నా హ్యూమనిటీ ఏమన్నా కండెమ్ చేస్తే అది మీరే కేసు వస్తుంది. నేను నా బ్రతుకు కోసం చేస్తున్న పోరాటాన్ని, నిరాహార దీక్షని బలవంతంగా పోలీసుల ఆధ్వర్యంలో దాన్ని భంగం చేసినారు. దీనికి నేను తీవ్రంగా మనస్తాపం చెందుతున్నాను. దీనికి కారణము కూడా నాకు బాగా తెలుసు, శ్రీనివాసయ్య కోరుట్లయ్య. కాబట్టి నాకు ఇప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. నేను ఆరోగ్యంగా ఉన్నాను. డాక్టర్ దగ్గర చెప్పారు, కానీ పోలీసు బలవంతంగా ఇక్కడే ఉంచాలని చూస్తున్నాను ప్రజాస్పత్రిలో. ఇది నాకు నా హ్యూమనర్స్కి ఇది వ్యతిరేకం. ఇది కాబట్టి నా బ్రాహ్మణుగా నా మనోభావాలు దెబ్బతున్నాయి. కాబట్టి ఏం చెప్తున్నానంటే, నన్ను క్షేమంగా మా ఇంటికి పంపించేసాను. నేను అక్కడే చికిత్స తీసుకుంటాను. నాకు ఎటువంటి అనారోగ్యం లేదు. నేను ఆ పోరాటాన్ని సమస్య ఏమున్నా నేను ఆ ఇంట్లో కూర్చొని నేను పోరాటం చేస్తాను అనే విషయాన్ని నేను చెప్తున్నాను. అలాగే నాకు ఎటువంటి మా ప్రాణహాని జరిగినా దానికి కారణము పోలీస్ డిపార్ట్మెంట్ సింగనమల సిఐ కౌలుట్లయ్య గారే. బ్రాహ్మణ సంఘాలు కానీ, వేరే ఎస్టీ, ఎస్సీ, ముస్లిమ్స్, అదేవిధంగా ఆర్ఎస్ఎస్, ఇవన్నీ కూడా చాలామంది అందరూ కూడా నిన్న మొన్న ప్రోత్సాహాలు ఇచ్చినారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షులుగా నా పేరు జ్వాలాపురం శ్రీకాంత్. స్వామివారికి అండగా ఉండాలని ఈరోజు వారిని దేవస్థానంకు పిలుచుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సింగనమల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ రావడం జరిగింది. అందరూ వచ్చిన మేరకు అందరికీ వారి అభిప్రాయాన్ని తెలియజేసి స్వామివారిని ఈ యొక్క స్వామిని అర్చన పూజలు చేయడానికి, నిత్య కైంకర్యాలు చేయడానికి మరి ఆలయంలో స్వామివారిని ఈరోజు వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలంతా కూడా కొన్ని అపోహలు. ఎందుకంటే ఇక్కడ నిన్న జరిగినటువంటి జనరల్గా మనం మాట్లాడుకుంటూ పోతే ఎమ్మెల్యే గారి వాళ్ళ అమ్మగారు ఇక్కడ చైర్మన్గా ఉండడము, దీనివల్ల నానా రకాలుగా ఇక్కడ నిధులు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి అనుకుంటూ కొంచెం అంతా ప్రచారాలు వచ్చినాయి. అందరూ కూడా తెలియజేశారు కూడా ఇక్కడ నిధులు నిక్షేపాలు ఉన్నాయండి. నేను